వినుకొండ పట్టణం నడిబొడ్డులో నిన్న సాయంత్రం వేళ రషీద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తని నడిబొడ్డులో అత్యంత కిరాతకంగా దారుణంగా ఆ దృశ్యాలు చూస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లాల్సిన సమస్య కాదు, దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేగిస్తున్న దృశ్యాలు. ఇలాంటి దృశ్యాలు మన రాష్ట్రంలో, మన పల్నాడు జిల్లాలో, మన వినుకొండలో జరగటం అత్యంత బాధాకరం. ఇంత కిరాతకంగా ఈరోజు దాడులు చేస్తున్నారంటే ప్రజలు ఏదో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు, ఇంకా ఈ పార్టీ ఎప్పుడు ఓడిపోదు, ఈ పార్టీ ఎల్లప్పుడూ అధికారంలో ఉంటుందని భావిస్తూ ఉన్నారు వాళ్ళు నాయకులు కానీ కార్యకర్తలు. వాళ్ళకి మద్దతుగా లోకేష్ మరి ఎర్రబుక్కు అని చెప్పడం, మీ ఇష్టం వచ్చినట్టు చేయమని సంకేతాలు పంపించడం, ఏం జరుగుతూ ఉంది నెల రోజుల్లో ఈ రాష్ట్రంలో. ఎంత దారుణం! నిజంగా 34 హత్యలు జరిగాయి, 35 ఆత్మహత్యలు జరిగాయి, 1700 కుటుంబాలు ఈ రాష్ట్రంలో గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళి తలదాచుకుంటున్నారు వేరే చోట్ల. అధికారం ఇచ్చింది మీకు దీనికోసమా? ప్రజలు ఓటేసి గెలిపించింది మీకు దీనికోసమా? ఇదైతే చేయండి, తప్పేం లేదు, ఎవరిని ఎంతవరకు చేస్తారో చేయండి. కానీ ఒక్కటి మర్చిపోకూడదు, ఎప్పుడూ శాశ్వతం కాదు అధికారం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నెల్లూరు, మీరు ఒక చెడు సాంప్రదాయానికి ఈరోజు బీజం వేస్తూ ఉన్నారు. ఈ సాంప్రదాయం కొనసాగితే రేపు ఎవరం కూడా అడ్డుకట్ట వేయలేము. ఇది చాలా దుష్ట సాంప్రదాయం, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనిది. ఇవాళ ఇలాంటి సాంప్రదాయానికి మీరు తెరవేస్తున్నారు, ఇది తప్పు, మీరు కట్టడి చేసుకోండి. ఈరోజు మీరు చెప్తున్న హామీలను అమలు చేసే కార్యక్రమం చేయండి. ఎక్కడ దాని మీద స్పష్టత లేదు. స్కూల్ స్టార్ట్ అయినాయి 12వ తారీఖు 13వ తారీఖు. ఇంతవరకు అమ్మఒడి ఎవరికి ఇస్తారనేది మంత్రి ఒకటి మాట్లాడతాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఒకరు మాట్లాడతారు, జీవో ఒకటి ఇస్తారు. ఇసుకే ఉచితంగా అంటారు, ఇక్కడికి వస్తే 1000 రూపాయలు, టన్నుకు 1000 రూపాయలు అధికంగా పడుతుంది. పోయినసారి దాని మీద ఎక్కువ పడుతుంది. టీచర్స్ ని మోసం చేశారు, జీవో ఇచ్చారు, జీవో ఎవరు ఇచ్చారో మాకు తెలియదు, పాత జీవో, దాన్ని మేము ఖండిస్తున్నాం, మళ్ళీ ఎంక్వైరీ అంటాడు. స్వయంగా జీవో ఇచ్చి ప్రభుత్వం మీరుంటే సీఎం గారు నాకు తెలియదంటే ఎవరైనా నమ్ముతారండి? టీచర్స్ గారి మీద అన్ని మోసాలే, అన్ని అబద్ధాలే. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడికి సహజం. దాన్ని ప్రజలు కూడా నమ్మారు, ఓటేశారు. సరే, ఓటేస్తే ఇలాంటి దారుణాలు చేయమని పాత కక్షలే కారణం అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి గతంలో ఇదే కుర్రవాడు దాడి చేస్తే ఇతరులకు గాయమైన అప్పుడు కూడా మేము పరామర్శించడానికి వచ్చాం అనుకోండి. మరి పాత కక్షలు అయితే 2 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? ఎందుకు కామ్గా ఉన్నాడు? అంటే ఒక పార్టీ వచ్చింది, మేమేం చేసినా మాకు మద్దతు ఉంది, వెనక మా నాయకులు ఉన్నారు. ఇది కేవలం ఆ రోజు బ్రహ్మనాయుడు గారు జరిగిన దాడి విషయంలో వీళ్ళందరూ ఎదుర్కొన్నారనే ఈరోజు ప్రతీకార చర్యగా దాడి చేశారు. ఇవాళ వినుకొండ పట్టణంలో కావాలని దాడి చేశారు. ఇవాళ ఆ రోజు బ్రహ్మనాయుడు గారు మేము దాడి చేస్తుంటే వీళ్ళందరూ వెళ్ళి, కుర్రవాళ్ళందరూ వెళ్ళి అడ్డుకున్నారు ఆ రోజు దాడిని. ఆ దాడికి ప్రతీకారమే, ఆ దాడిని ఎదుర్కొన్నదందుకు ప్రతీకారమే ఈరోజు ఈ కుర్రవాడిని చంపడానికి ముఖ్య కారణం. ఇది చాలా దారుణమైన అంశం. దయచేసి ఇలాంటివి ఎవరికైనా, ఏ కుటుంబానికైనా నష్టం. ఒక కుర్రవాడు ఈరోజు యువకుడు చనిపోతే ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఒకసారి చూసాము హాస్పిటల్. ఇలాంటి సంఘటనలు సమాజంలో ప్రతి ఒక్కరిని కదిలించి వేసే కార్యక్రమం. దయచేసి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక ఏదో ఒక స్టేజ్లో మా చేతులు కూడా దాచిపోతే, ఇక దాటిపోతే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం అధికార పార్టీకి ఉంది, పోలీసు వారికి ముఖ్యంగా. ఎప్పుడైతే పాత ఎస్పీ గారు ఉన్నారో ఆ నెల రోజులు కూడా ఎవరు బయటికి రాలేదు. ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది మొన్న 2 రోజులు, అప్పటి నుంచే దాడులు మళ్ళీ మొదలయ్యాయి.
నిన్న రాత్రి ఇనుకొండలో అట్లానే సత్తెనపల్లిలో ఈ విధంగా దాడులు ఎప్పుడైతే ఎస్పీ గారు పాత ఎస్పీ గారు వెళ్ళిపోతున్నారో అప్పటి నుంచి మొదలుపెట్టారు. కాబట్టి పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకొని ఇప్పటిదాకా ఒక్కరినే అరెస్ట్ చేశారు. దీనిలో ఎఫ్ఐఆర్ లో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయలేనంత వరకు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడా పోగొట్టుకునే పరిస్థితి ఉండదు. కార్యకర్తలకు అండగా పార్టీ నిలబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్. కాబట్టి కార్యకర్తలు ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు. దయచేసి అందరం కూడా సమన్వయంతో ముందుకు వెళదాం. మీకు అండగా మేమందరం ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు. మిథున్ రెడ్డి పరామర్శించడానికి